హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మేమందరం కూడా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేసాడు అనమాట. ఇంకా అందరం రెడీ అయ్యి అలా బైక్ మీద సరదాగా అట్లా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది న్యూ ఇయర్ రోజు అండి. న్యూ ఇయర్ రోజు మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి. సో ఇక్కడ మా పాప RS Brothers cars. Famous hotel on the Tirupati. ఇదే మన వచ్చేసి అన్ని మిల్లెట్స్తో చేసే స్వీట్స్, స్నాక్స్ చాలా ఉన్నాయండి. తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం టీ, నార్మల్ బెల్లంతో చేసే కాఫీ, టీలు ఇవన్నీ చాలా హెల్దీ అన్నమాట. సో ఇవన్నీ హెల్దీ రెసిపీస్ అన్నీ చాలా ఉన్నాయండి అక్కడ. ఇడ్లీ ఇంకా అలాగే మన టిఫిన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో మేము కొన్ని టిఫిన్స్ అలాగే స్నాక్స్ తినేసి ఇంక ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నేను 2 శారీస్ ఎప్పుడు అక్టోబర్లో తీసుకొని ఉన్నానండి. సో వరలక్ష్మి వ్రతం కోసమని తీసుకున్నాను అనమాట. ఆ శారీస్ మాకు ఆ వ్రతం రోజు మాకు ఒక ప్రాబ్లం ఉండడం వల్ల మేము ఆ రోజు చేసుకోలేదు. ఆ శారీస్ ఇంకా అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు కూడా మాకు ముట్టుంది. సో వేసుకోవచ్చో లేదో తెలుసుకొని తర్వాత దీన్ని స్టిచ్ చేయించుకుందాము అనుకుంటున్నాను. ఇంకెలాగో బయటికి తీసి చెక్ చేసుకుంటున్నానండి. ఇంక అప్పటి నుంచి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను కూడా ఒక్కసారి కూడా అసలు చూడలేదన్నమాట. ఇది ఎల్లో అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి. సో చాలా బాగుంది కాంబినేషను. దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. బార్డర్ కొంచెం మనకు ఓల్డ్ శారీస్కి వచ్చింటుంది కదా, అలా వచ్చింది. సో డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. నాకు లైట్ కలర్ ఎల్లో ఇది. ఇప్పటి వరకు నాకు ఇలాంటిది లేదనమాట, ఇలాంటి కలర్ కాంబినేషన్లో. సో నాకు బాగా అనిపించి తీసుకున్నానండి. ఇంకా మేము ఆ రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోలేదు కాబట్టి ఇంకా ఆ శారీస్ని కూడా నేను ఇప్పటివరకు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి కూడా చూడలేదన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపిద్దామని తీసానండి. ఇంకొక శారీ వచ్చేసి పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ 2 శారీస్ కూడా నేను చాలా ఇష్టపడి ఆ రోజు మొత్తం బాగా తిరిగి బాగా అలసిపోయానండి. చాలా కష్టపడి తీసుకున్నాను. అంటే బాగా తిరిగాను అనమాట ఈ శారీస్ కోసం అనేసి. ఇంకా ఫైనల్గా 2 తీసుకున్నాను. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆ రోజు వీటిని యూజ్ చేయలేకపోయాను, ఆ వ్రతం చేసుకోలేకపోయాను అనమాట. ఇంక ఇది వచ్చేసి పింక్ అండి, లైట్ పింక్, డార్క్ కలర్ అనమాట. బ్లూ వచ్చేసి ఇలా వచ్చింది. బార్డర్ చాలా ప్లెయిన్ వచ్చింది. పైన శారీ కొంచెం డిజైన్ వచ్చింది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. వీటికి బ్లౌజ్ కూడా నేను ఇలా ప్లెయిన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా పళ్ళు అండి. చాలా బాగుంది ఈ శారీ. ఇంక ఈ 2 తీసుకున్నాము. ఈ 2 శారీస్ సంక్రాంతికి ఏమైనా యూస్ అవుతాయి అని చెప్పేసి చూస్తున్నానండి. సో ఇది వచ్చేసి పళ్ళు చూస్తున్నారు కదా, బాగా ఫుల్ వర్క్ వచ్చింది. చాలా బాగున్నాయి అన్నమాట శారీస్. ఈ 2 పట్టు శారీస్ తీసుకున్నాను నేను. తక్కువ ప్రైస్లోనే వచ్చాయండి. నాకైతే బాగా రీజనబుల్ అనిపించింది. ఇంకా వీటిని వేసుకోవచ్చు అనుకుంటే స్టిచ్ చేయించుకుంటాను, లేదంటే లేదనమాట. సో ఒకసారి చూస్తున్నాను ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఈ 2 శారీస్ అయితే మీకు ఏ శారీ బాగా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ 2 శారీస్ కూడా బాగా నచ్చాయండి. సో వీటిని బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించాలన్నమాట. చాలా బాగున్నాయి. సో లైట్ కలర్స్ ఇప్పటివరకు నేను ఎక్కువగా డార్క్ కలర్స్ తీసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇవి లైట్ కలర్లో మనకు డార్క్ కలర్ బార్డర్ వచ్చి చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను ఈ 2 శారీస్. అంతేనండి, న్యూ ఇయర్ రోజు సింపుల్గా ఇలా వ్లాగ్ అనేది తీసాను అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి. నాకైతే 2 శారీస్ ఫేవరెట్ అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా ఇష్టము. అలాగే మీరు అందరూ కూడా నాకు బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.